అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అవును, అంటే ఇప్పుడు మీకు వచ్చిన కాల్స్ కూడా మిమ్మల్ని కొంతవరకు సపోర్ట్ చేస్తూనే వచ్చాయి. నేను అందు గురించి అడుగుతున్నా. ఇప్పుడు నేను కలిసి ఉండలేను అని అంటున్నారు కాబట్టి మీకు జీవితాంతం ఇంకో తోడు ఉండాలి కాబట్టి ఆ తోడు మాధురి అయి ఉండాలని ఏమన్నా అనుకుంటున్నారా? అది నేను చెప్పలేను సార్. నాకు వివాహం జరిగింది, ఆమెకు వివాహం జరిగింది. మళ్ళీ ఇలా కలిసి ఉండటాలు, పెళ్లి చేసుకోవటాలు ఇవన్నీ చట్ట వ్యతిరేకం సార్ కదా. కాబట్టి ఎలా నడుస్తుందో చెప్పలేము సార్, కాలమే నిర్ణయించాలి సార్. నాకు 58 సంవత్సరాలు, ఏంటో నా భవిష్యత్తు నాకు ఇప్పుడు. అయినా అంత యంగగా కనబడుతున్నారు శ్రీనివాస్ గారు. అసలు 58 సంవత్సరాల కనిపించట్లేదు, చాలా యంగగా కనబడుతున్నారు. నేను జిమ్ చేస్తాను, డైట్ ఎప్పుడు నా జీవిత కాలంలో ఎప్పుడు నా వెయిట్ 72 కేజెస్ సార్. లాస్ట్ 30 years నుంచి 72 కేజీలు నాకు. ఎప్పుడు పెరగలేదు కూడా, తరగలేదు కూడా. 72 కేజీలు మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. నేను ఏ మందులు వాడను, ఇంతవరకు మందులు వాడలేదు. నాకు జిమ్ చేస్తాను, ఆరోగ్యంగా ఉంటాను సార్. ఏ సమస్య లేదు, జబ్బులు అయితే లేవు. ఆ హీరో అంటే సినిమా పిచ్చి కూడా ఉంది, సినిమాలో ట్రై చేశాను. ఏది వాలంటీర్ సినిమాలో, మాధురి తీసిన వాలంటీర్ సినిమాలో కాకుండా ఇంకేమైనా? మాధురి ప్రొడక్షన్ లో ఆమె చేసిన, నిర్మాతగా చేసిన సినిమాలో వాలంటీర్ అని ప్రభుత్వ సమస్యలు ఇటన్నిటి మీద ఒక సినిమా తీసి రిలీజ్ చేశాం సార్. ఓకే, అంటే ఏంటి అసలు యాక్టింగ్ మీద మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది? మరి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అసలు? నేను చెప్తున్నాను కదా సార్, చిన్నప్పుడే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను సార్. యాక్టింగ్ నేర్చుకున్నాను, ఎంఏ చదువుతున్నప్పుడు నేర్చుకున్నాను. చిన్న ఇంట్రెస్ట్, నాకు నటన అంటే ఇంట్రెస్ట్. అయితే ఆ ఫీల్డ్ లో వెళ్ళి నా అలాంటి వాడు పనికిరాడు సార్ అక్కడ. అందుకు నేను ఆ ఫీల్డ్ ఎంచుకోవాలా, మళ్ళీ వెనక్కి వచ్చేసి రాజకీయాల్లోకి వచ్చాను. అక్కడ ఆత్మగౌరవం చంపుకోవాలంట, ఏళ్ల పడి తిరగాలంట, ఎవరెవరికో బ్రతిమాలాడాలంట, కాపలా కాయాలంట. ఇవన్నీ నాకు నా బాడీ లాంగ్వేజ్ షూట్ కావు. కాబట్టి ఆ రంగం మార్చి, రాజకీయం అంటే కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తుంటాను. అదే కొనసాగిస్తూ ఈ రాజకీయాల్లో ఉన్నాను సార్. సో అయ్యో, మరి సినీ ఫీల్డ్ ని మిస్ అయ్యాను, చాలా ఇష్టమైంది యాక్టింగ్ అని ఏమనిపించలేదు ఇప్పుడు మీకు? ఇష్టం సార్. మరి అదృష్టం ఉండాలి కదా సార్, అది తలరాతది. మనం అనుకుంటే అయ్యే పని కాదు, మనం కోరుకున్నవన్నీ జరగవు కదా సార్, తలరాతది. రిలీజ్ అయిందండి అది వాలంటీర్ సినిమాది? వాలంటీర్ సినిమా తీసేసి సెన్సార్ కూడా చేసేసి మొత్తం రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తే మళ్ళీ సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ పెట్టారు సార్. అందులో దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చాలా విమర్శించినట్టు డైలాగ్స్ ఉన్నాయి, అది ఇప్పుడు మేము రిలీజ్ చేయడానికి ఇవ్వము అని మళ్ళీ రిజెక్ట్ చేశారు సార్. రిజెక్ట్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ ఇది మన ఓటీటీ ఛానల్స్ లో రిలీజ్ చేశాను సార్. రిలీజ్ చేసిన తర్వాత ఫాస్ట్ గా వెళ్తుంది, ఇంచుమించు 40,000 మంది వ్యూవర్స్ వెళ్ళినప్పటికీ మళ్ళీ వాళ్ళు కూడా తీసేసినారు సార్ అది. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా లేదు, ఓటీటీలో కూడా లేదు. సోషల్ మీడియాలో మళ్ళీ ఈ మధ్య పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఈ మధ్య మీడియాలో సినిమాని రిలీజ్ చేస్తాను. ఎవరైతే అది రిలీజ్ చేశారో ఓటీటీ ప్లాట్ఫామ్ పైన, వాళ్లే మళ్ళీ తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు అని అడిగితే మాకు చాలా ఫోన్స్ వస్తున్నాయండి, మీ పార్టీ ఓడిపోయింది, మీరు పార్టీ గెలుచుంటే వేరే విధంగా ఉండేది, మీ పార్టీ అంటే మాకు ఇష్టమే, కానీ ఆ ఛానల్లో మేము నడిపించడం వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే తీసేసామన్నారు. సరేలేండి అన్నాను. పొలిటికల్ సినిమా ఏమన్నా రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి అందులో? ప్యూర్ పొలిటికల్ సార్, ప్యూర్ పొలిటికల్. ఏంటి ఒక డైలాగ్ ఏమైనా చెప్తారా దాంట్లో? సెంటిమెంట్ ఉంది సార్. సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కావాల్సిన మీకు అది పంపిస్తాను, మీరు రిలీజ్ చేయండి. ఫైట్స్ కూడా ఉన్నాయి. ఏంటి సెంటిమెంట్? ఏంటి సెంటిమెంట్ దేనిపైన? అంటే నేను ప్రజానాయకుడిగా పనిచేస్తున్నటువంటి నా జీవితంలో వైఫ్ ని చంపేయటం ఒక సీన్ ఉంది. తర్వాత నన్ను వెంటాడిన నాని అని ఒక వాలంటీర్ ఉంటాడు, ఆ వాలంటీర్ కి కొంతమంది కిరాతకులు వచ్చి చంపేయటం, ఆ రాజకీయాలు, వాలంటీర్ వ్యవస్థ ఏంటి, ప్రభుత్వ పథకాలు ఏంటి, అసలు వాలంటీర్ ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాడు, అసలు ఎందుకు జగనన్ననే ఎన్నుకోవాలి, అసలు జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఏంటి, అసలు జగనన్న రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఆయనకు ముఖ్యమంత్రిని చేయాలి, మళ్ళీ ఎందుకు గెలిపించాలి అన్నదాని మీద కాన్సెప్ట్ సార్. అంటే మీరు తోటాల లాంటి మాటలు వదులుతారు కదా, సెంటిమెంట్ లాంటి డైలాగులు ఎలా చెప్పగలిగారు ఆ సినిమాలో? ఆ సినిమా చూడండి సార్, మీరు చూస్తే తెలుస్తుంది. మీకు గుర్తున్న డైలాగ్ ఉంటే చెప్పండి, ఒకటి 2 లైన్లు. డైలాగ్స్ అన్ని పొలిటికల్ డైలాగ్స్ అట్లా కదా, అంటే సెంటిమెంట్. ఇప్పుడు మీరు తోటాల లాంటి మాటలు వదులుతారు కదా, ఆ సెంటిమెంట్, ఆ బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు డైలాగ్ ఎలా చెప్పగలిగారు, గుర్తు తెచ్చుకోగలుగుతారా?
ఎందుకు లేదు సార్, ఇప్పుడు ఆ మూడ్ లో లేను, నా పరిస్థితులు వేరేగా అంటే ఉన్నాయి. పొలిటికల్ సినిమానే కదా, ఒక డైలాగ్ సార్, మామూలుగా చెప్పండి, కొంచెం ఇంకోసారి మూడ్ మీ కనబడుతుంది స్టూడియోకి అంటే కొంచెం స్వాంతన, ఆ మూడ్ నుంచి కొంచెం ఎలాగో బయటకు రావాలని అనుకుంటూ ఉన్నారు కదా. నేను సో ఒక్కొక్కసారి అల్లూరి మన సీతారామరాజు 24 hours వేసేవాడిని. అదే మూడ్ లో కూడా ఉండలేం కదా. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేసేవాడిని. మీ దగ్గరకు వస్తాను, అవసరమైతే అల్లూరి సీతారామరాజు సీతారామరాజు క్యారెక్టర్ క్యారెక్టర్ వేయమంటే అందులో అల్లూరి అన్ని సీతారామరాజు క్యారెక్టర్ నేను వేసాను. అందులో అన్ని తోటాలాంటి మాటలే ఉంటాయి. అల్లూరి సీతారామరాజు అంటే ప్రతి మాట తోటాలానే ఉంటుంది. సో ఆ మీ నుంచి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం సార్, నేను వేసేవాడిని. ఉమ్, అంటే డయాస్ మీద, స్టేజ్ల మీద వేసేవాడిని సరదాగా. డైలాగ్స్ అప్పుడప్పుడు చెప్పుకుంటుండేవాడిని. కానీ ఆ, ఈ సినిమాలో పెద్ద డైలాగ్ బేస్డ్ కాదు సార్, ఇదంతా పొలిటికల్ బేస్డ్. ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారు అందులో, ఒక సినిమాలో ఒక సెంటిమెంట్ తో కూడిన ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారా? అది మీ ఫేస్ లో మంచి ఎక్స్ప్రెషన్స్ కూడా సార్ పలికిస్తారా? అల్లూరి సీతారామరాజు డైలాగ్ చెప్తాను చెప్పండి. అవసరమైతే. ఉమ్, తరతరాలుగా మన్యవాసులు అనుభవిస్తున్న అడవులను సర్వే చేయించి క్రూర మృగాలకు మళ్ళీ వేటాడుతారా ఈ బ్రిటిష్ నికృష్ట కిరాతకులు? మల్లు గంటం పడాలు అసహాయ మన్య సూరులారా, కదలండి కదలానికి. మూకును 3 నెలలు బిడ్డను పెట్టుకుని పోరాటం చేస్తున్న ఝాన్సీ లక్ష్మియే మనకు ఆదర్శం. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఏదండి, ఆ తర్వాత ఇది అల్లూరి సీతారామరాజు మా మల్లు అంటే ఒక్క తోట కాదు, తోటాల కాల్చి అల్లూరి సీతారామరాజు లాగుతాడు కదా, గుండెల్ని ఇలా చూపిస్తాడు కదా. ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. ఏది సార్ తోటాలు కాల్చేది లాస్ట్ అల్లూరి సీతారామరాజుని కాల్చేటప్పుడు రూదర్ఫోర్డ్ ఎక్కడ కాల్చు అని అంటాడు కదా. నాకు కృష్ణ గారి సినిమాలో డైలాగులు గుర్తుంది. అల్లూరి సీతారామరాజు అంటే మనకి సూపర్ స్టార్ కృష్ణకి బాగా గుర్తొస్తారు. నేను ఆ సినిమాని చాలాసార్లు కూడా చూశాను. నాకు కూడా అల్లూరి సీతారామరాజు అంటే ఇష్టం. అల్లూరి సీతారామరాజుని కాల్చేసే ఆయన చంపేసే సన్నివేశంలో డైలాగ్ ఉంటుంది కదా, రూదర్ఫోర్డ్ ఎక్కడ కాల్చు అని అంటాడు కదా ఆయన. ఆ డైలాగ్ గుర్తుందా మీకు? రూదర్ఫోర్డ్, 7 సముద్రాలకు ఆవల ఉన్నటువంటి మిమ్మల్ని తుక్కుగా చేసి మీ దేశానికి పంపించగలను. నువ్వు కాల్చాలంటే అక్కడ కాదురా కనుడా, ఇక్కడ కాల్చు అని ఇక్కడ చూపెడతాడు, గుండెలు చూపెడతాడు. ఓకే, అదే చిన్న డైలాగ్ మీరు అన్నారు, సడన్ గా గుర్తొచ్చింది సార్, అంతే. అది ఇంకా నేను డైలాగ్ వెర్షన్ మర్చిపోయాను. నాకు కూడా అది బాగా గుర్తుంది డైలాగ్ అది. ఓకే, అంటే కాళ్ళ మీద కాల్చేటప్పుడు అక్కడ కాదు ఇక్కడ కాల్చు, ఛాతీ మీద కాల్చు అని కండువాని తీసి విసురుతారు. కరెక్ట్. అది ఆ సీన్ కూడా నేను చేశాను. అంటే ఏకపాత్ర అభినయం నాటకంలో చేశాం. అది సార్, ఇవన్నీ ఎందుకు సార్? గన్ షూటింగ్ విలువిద్య కూడా వచ్చా? గన్ షూటింగ్ విలువిద్య కూడా వచ్చా? ఎప్పుడు మీ దగ్గరకు వస్తాను సరదాగా ఉండేటప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత. కాదు, మీకు గన్ షూటింగ్ విలువిద్య, కత్తి యుద్ధం లాంటివి కూడా వచ్చా? కరాటే? నేను ఎన్సిసి బెస్ట్ క్యాడెట్ సార్. తర్వాత నేను .303 గన్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్. .303 రైఫల్ షూటర్. ఓకే. 10 bullets కి 9 bullets చేసేవాడిని. బా, టార్గెట్ బాగా చేస్తాను. అది నాకు ఎన్సిసి లో ఉన్నాయి సార్, ఆ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి. నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను, సివిల్స్ కూడా ప్రిలిమినరీ పాస్ అయ్యాను. ఒకవేళ మీరు వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మంచి బ్యూరోక్రాట్ అయ్యి ఉండేవారేమో ఇప్పుడు. బ్రహ్మాండంగా సార్, హాయిగా. నేను చదువుకున్న రోజుల్లో ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఇది లేదు కదా సార్. ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ కోసం ప్రయత్నం చేస్తే సరైన సబ్జెక్ట్ దొరకలేదు సార్. అప్పుడులో సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2 తీసుకున్నాను. ఆ రెండింటికి సంబంధించిన సబ్జెక్ట్ దొరకపోవడం, రిఫరెన్స్ బుక్లు దొరకపోవడం, సరిగ్గా ప్రయత్నించలేకపోయాను. ప్రిలిమ్స్ అయితే పాస్ అయ్యాను, తర్వాత మరి అవ్వలేదు. ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను, వెళ్ళలేదు, నాకు నచ్చలా. సార్ ఐపీఎస్ అయితే ఐపీఎస్, లేదంటే రాజకీయ నాయకుడే కావాలనుకున్నారా? లేదు, నాకు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఒక అంబిషన్స్ ఉన్నటువంటి వ్యక్తిని, ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఎదగాలి, నమస్కారం పెట్టుకొని ఒక ఉద్యోగం చేసుకుని ఉండే పరిస్థితి కాదు. నా కాళ్ళ మీద నేను ఎదగాలి అనే తత్వం, అది వ్యాపారం అయినా రాజకీయ రంగం అయినా. ఓకే, ఆ తత్వంతోనే ఇంతవరకు ఎదిగాను సార్. ఓకే, మరి మీరు సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నటన నేర్చుకున్నారు, డాన్స్, పాటలు పాడటం కూడా నేర్చుకున్నారా? ఏ రావు సార్ మనకి. పాటలు పాడతారంట కదా బాగా? సరదాగా హమ్మింగ్ చేస్తాం, ఏదో బాత్రూమ్ సింగర్. ఏ పాట అంటే ఇష్టం మీకు?
ఏం లేదు సార్, అంతేం లేదు సార్. నేనేం సింగర్ని కాదు. నా వాయిస్ కి సాంగ్ కి షూట్ అవుద్ది అసలు. మంచి మై- ఏ? మంచి సింగర్ అంటగా మీరు. ఏం లేదు సార్, బాత్రూమ్ సింగర్ చెప్పాను కదా. ఏం కాదండి, స్టూడియో సింగర్ కూడా. ఒక పాట పాడండి చూద్దాం. డైలాగ్ చెప్పారు, ఒక పాట లేదు కూడా సార్, పాడండి. లేదు సార్, అంతేం లేదు సార్. ఊరికే అలా సరదాగా. అవును, మొన్న మాధురి చెప్పిందంట తన రిపోర్ట్ లో అవును. ఇలా పాడతారని కూడా. సరదాగా కారులో ఏదో హమ్మింగ్ చేసుకోవటమే తప్ప నేనేం సింగర్ కాదు, సరదా సార్. లేనిది చెప్పకూడదు కదా, లేని ఆర్ట్ చెప్పలేదు. ఒకవేళ మీరు సినిమాల్లోకి వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా అక్కడ కూడా మీరు మంచి పొజిషన్లో ఉండి ఉండేవారేమో. ఎందుకంటే మీరు ఆ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు 58 అంటే నమ్మసఖ్యంగా లేదు, ఇప్పటికీ నిజంగా హీరోలైనా కనబడుతున్నారు. ఏ, దేవుడు దయ సార్ అదంతా. మీరు పాటలు కూడా బాగా పాడతారండి కదా. ఒకసారి మీరు పోనీ బాత్రూమ్ సార్. సింగర్ అయినా. లేదు, నాకు ఆ విద్య రాదు సార్, అది లేదు సార్. అది సరదాగా అనుకున్నదే గానీ రానిది. నేను ఎందుకు అది చేయటం, మనం ఆ ప్రయత్నం చేయటమే వేస్ట్. ఓకే, పోనీ పద్యాలు వచ్చా? పద్యాలు చెప్తారా? డైలాగ్ పద్యాలు. చెప్పమన్నారు, చెప్పాను సరదా గానీ. పద్యాలు ఇది ఏదండి? చెప్పాలి. డైలాగ్. ఓకే, పద్యాలు. ఇప్పుడు చెప్పా. ఉమ్. పద్యాలు పద్యాలు సార్ నేను స్టూడియోకి వస్తాను, అన్ని సమస్యలు నాకు పరిష్కారం అయిన తర్వాత ఉమ్. వస్తాను. చక్కగా నేను అన్ని ఏమున్నాయో నాకు విలువ ఆర్ట్స్ ఏమున్నాయో చెప్తాను. ఎందుకు ఎలాగ పాపులర్ అయ్యాం కదా, మంచిగాను చెడ్డగాను ఏదో ఒక రకంగా మీ అంటే దయ వల్ల అదే popular మీలో అయ్యాం. మంచి మీరు మంచి ఆర్టిస్ట్ కూడా అని విన్నాం. ఆర్టిస్ట్ నటన అంటే ఇష్టం నాకు, అది ఉంది. సెంటిమెంటల్ రోల్స్ ఇలాంటివన్నీ ఇష్టం అదే నాకు. ఒక కానీ సెంటిమెంట్ డైలాగ్ చెప్పండి అవకాశాలు ఇంతకు ముందు. రావాలి కదా. ఏది? అది అవకాశాలు అనేది అది తలరాదు సార్, అదంతా ఈజీ కాదు సార్. ఆ ఫీల్డ్ అనేది ఈజీ కాదు. మనలాంటి వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వటం కూడా అంత ఈజీ కాదు. ఎంతో మంది కోటాను కోట్లు మంది టాలెంట్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. ఎంతమందికో అవకాశాలు లేని మనకెందుకు వస్తాయి? అంత ఈజీ కాదు సార్. అసలు సో ఎవరిని చూసి మీరు సినిమాల్లోకి లేని రావాలనుకున్నారు? ఎవరిని చూసి మీరు సార్? సినిమాల్లోకి రావాలనుకున్నారు? ఏ సార్? ఎవరిని చూసి సినిమాల్లో మీకు రావాలనుకున్నారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? నందమూరి తారక రామారావు గారు సార్, సీనియర్ యాక్టర్, సీనియర్ ఎన్టీఆర్. హీరోయిన్? హీరోయిన్ అప్పుడు శ్రీదేవి. ఇప్పుడు ఇప్పుడు అంతటి వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు శ్రేయ. శ్రేయ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా. కనిపించట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు మరి అంతటి నాకు ఇష్టం మరి ఇది లేదు సార్. అప్పట్లో అయితే రామారావు గారు. రామారావు గారు సినిమాలు తీసేటప్పటికే నేను, ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నేను 10th క్లాస్ సార్. నేను ఓకే. ఆ చిన్నప్పుడు చూసిన ప్రభావం, ఆయన సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు, మంచి మహానటుడు. ఆ రకంగా నాకు ఇష్టం ఆయన అంటే, అంతే. రామారావు గారు ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతారా? అంటే నాకు తోట లాంటి డైలాగ్ వద్దు, సెంటిమెంట్ డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? ఒక్కటి చెప్పండి రామారావు గారు, సెంటిమెంట్ డైలాగ్. అంటే మీ నోట్లో, మీ గొంతులో నుంచి ఆ సెంటిమెంట్ డైలాగ్ వినాలనిపిస్తుంది. రావు గోపాలరావు డైలాగ్ చెప్తాను సార్. రామారావు గారు చెప్పచ్చు కానీ రావు గోపాలరావు చెప్పమంటారా? చెప్పండి. మడిసన్న కాస్తంత కళాపోసన ఉండాలి మరి, లేకపోతే మడిసికి గూటికి తేడా ఏంటి ఉంటది? బాగా నాకు సెంటిమెంట్ డైలాగ్ కావాలి. అంటే ఆ వాయిస్ మీరు తగ్గించి మార్చి కొంచెం గద్గద స్వరంతో ఒక సెంటిమెంట్ డైలాగ్. సార్ నేను ఇప్పుడు నాకు మూడ్ లేదు సార్, ప్లీజ్. ఇప్పుడే చెప్పగలుగుతారు. అంటే మీరు మామూలుగా ఉన్నప్పుడు అలా, ఇప్పుడు కొంచెం బాధ ఉందనుకోండి, అప్పుడు ఇంకా సెంటిమెంట్ డైలాగ్ ఇంకొంచెం బాధ వస్తుంటుంటది. ఇప్పుడు రెండు మిక్సప్ అయి ఉన్నాయి కాబట్టి ఒక డైలాగ్ మీరు పెర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరైనా సినిమా నాకు కూడా డైరెక్షన్ చేయాలని ఉంది, కుదిరితే సినిమా చేద్దాం. చేద్దాం సార్, నా స్టోరీ తీయండి. అవునా? ఓకే, ఆ డైలాగ్ ఏదో చెప్పండి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎలా ఎదిగాడు, ఆ ఎదిగిన దానిలో వచ్చిన కష్టాలు, ఇవన్నీ ఇందులో చాలా ఉంటాయి. ఓకే, మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టాలు ఫేస్ చేస్తూ ఇలా ఎదిగాను అనే వర్డ్ని ఒక సెంటిమెంట్ డైలాగ్ లో చెప్పండి. సార్ ఏ సార్, నాది రాజకీయ జీవితం, నాదేనా సినిమా జీవితమా? నేనేమైనా సినిమాల నుంచి వచ్చిన రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. సినిమాల నుంచి వచ్చే ముఖ్యమంత్రులు అయ్యారు, సినిమాల నుంచి వచ్చి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఎందుకు లేదు సార్? ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్పండి. అంటే మీ లైఫ్, మీ జీవితాన్నే తీసుకొని దాన్ని ఒక 2 లైన్లో డైలాగులో చెప్పాలంటే అలా చెప్తారు. మీరు అనుభవించిన బాధ కావచ్చు, ఏదైనా.
మీరు అనుభవించిన బాధనే ఒక సెంటిమెంట్గా చెప్పాలి అంటే? జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఆశించాను, కానీ అభాస పాలయ్యాను. ఇక్కడ కూడా కొంచెం బేస్ వచ్చింది. ఇంకొంచెం సెంటిమెంట్ పలికించండి గొంతులు. ఇంకో 2 లైన్లు యాడ్ చేసి. సార్ రోహిత్ గారు, నేను మీ స్టూడియోకి వచ్చి ఉమ్, ఏ రకంగా మీరు చెప్పమంటే నాకు సంబంధించిన డైలాగ్స్ చెప్తాను. ఈ 10-15 డేస్ నాకు విడిచిపెట్టేది. ఓకే. ఇది ఏదైతే ఉందో మా ఇంట్లో ఉన్న ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ అంతా ఒక కొలిక్కి వచ్చే వరకు, దాన్ని అంతా ఒక పద్ధతిలో తీసుకెళ్లే వరకు, దీనికి మా పిల్లలకి నష్టం కాకుండా వాళ్ళకి నేను సెటిల్ చేయటం వరకు, మళ్ళీ నేను సభ్య సమాజంలోకి వచ్చి అన్ని విషయాలు తెలియజేశాను కాబట్టి మళ్ళీ పూర్వస్థితి నాకు వచ్చే వరకు నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను వచ్చి పర్సనల్ గా మీ స్టూడియోలో కూర్చొని చేస్తాను సార్. మీతో గతంలో ఇంటర్వ్యూ కూడా జరిగింది, మీ స్టూడియోకి నేను వచ్చాను, మీరు నాకు చేశారు కూడా. మళ్ళీ నేను వస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చెప్తున్నాను సార్. సరైన భోజనం మరి కూడా ఇప్పుడు మీరు లేదు, 4 నిద్ర కూడా గోడల లేదు. మధ్య ఉండిపోయారు కదా, మీకు ఫుడ్ ఇవన్నీ ఎట్లా? ఫుడ్ మరి ఒక కష్టమే సార్. ఎవరో ప్యాకెట్లు పంపిస్తున్నారు. ఉదయం అయితే ఈ రోజు అయితే టిఫిన్ కూడా చేయలేదు సార్. ఉమ్, ఆ, ఆ, మరి ఇంతే ఎగ్ ఏవో పంపించారు బయట బాయిల్ చేసి, ఒక 2 ఎగ్ తీసుకున్నాం అంతే. టిఫిన్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఉమ్. మరి మధ్యాహ్నం ఎవరో పంపిస్తారు సార్, అంతే, ఇంకా ఏం లేదు. ఇలాగే ఉంటున్నాను ఇప్పుడు. అందుకే నా మనసు కొంచెం ఆవేదనతో ఉంది. ఏదో మీరు సరదాగా మాట్లాడారు కాబట్టి కొంచెం మీతో మనసు పంచుకున్నాను అంతే. ప్రజలు కూడా చూస్తున్నారు. కొంచెం రిలీఫ్ ఉంటుంది. కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అయింది అంతే తప్ప సార్, మూడైతే బాగాలేదు సార్. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాను, కష్టంగా ఉంది సార్. అవును, మీరు ఆ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని మేము కూడా కోరుకుంటున్నాం.